హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ గా టేస్టీగా సాఫ్ట్ గా ఉండే ఇడ్లీలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి లేకపోయినా కూడా కేవలం 30 మినిట్స్ లోనే ఈ ఇడ్లీలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా టేస్టీగా చాలా బాగుంటాయి. సో ఈ టేస్టీ అండ్ సాఫ్ట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుని ఆయిల్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే బాగా సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు రవ్వను వేసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ, సెమోలినా అంటారు కదా, ఆ రవ్వ అన్నమాట. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. సో ఈ రవ్వని లో ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది మంచి అరోమా వస్తుంది. కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని వేసుకున్న తర్వాత ఇందులోనే రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సగం పెరుగును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పుల్లటి పెరుగును తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఇడ్లీలు పుల్లగా ఉంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇలా పుల్లటి పెరుగును వేసుకోవచ్చు. లేదు అంటే పుల్లగా లేని పెరుగు వేసుకున్నట్లయితే అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇడ్లీలు పుల్లగా కాకుండా కమ్మగా ఉంటేనే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు నార్మల్ పుల్లగా లేని పెరుగుని వేసుకోవచ్చు. సో ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కనీసం 15 మినిట్స్ పాటు అంటే 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇడ్లీ రేకులకి ఆయిల్ని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. నెక్స్ట్ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఇంచుమించుగా 1 కప్ వరకు వాటర్ పడుతుంది. ఇందులోనే సన్నగా తరిగిన అంటే చిన్న ముక్కల కింద తరిగిన క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ చాలా చిన్నది తీసుకోవాలి. చిన్న క్యారెట్ అయితే 1, మీడియం సైజ్ క్యారెట్ అయితే 1/2 క్యారెట్ వరకు తీసుకుని తురుముకుని కానీ లేదంటే ఇలా చిన్న ముక్కలు కానీ తీసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే బఠానీని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బఠానీని యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్రోజన్ గ్రీన్ పీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలానే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదా, ఆ వంట సోడాని 1/4 టీ స్పూన్ వరకు వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఇడ్లీ బ్యాటర్ ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అలానే ఉండాలి. నెక్స్ట్ ఈ బ్యాటర్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రేకుల్లో వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 12 నుంచి 16 వరకు ఇడ్లీలు వస్తాయి. దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ ని కలుపుకోవచ్చు. సో బ్యాటర్ ని ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో గానీ లేదంటే ఒక పాన్ లో గానీ వాటర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇడ్లీ రేకుల్ని ప్లేస్ చేసుకుని 15 to 20 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 20 మినిట్స్ తర్వాత ఇడ్లీ రేకుల నుంచి ఇడ్లీని రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలని కేవలం 30 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నార్మల్గా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా అయితే ఉంటాయో ఇవి కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. వీటికి చట్నీ కూడా అవసరం ఉండదు. ఇందులో వెజిటేబుల్స్ వేసాం కాబట్టి నిలవ పచ్చళ్ళతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.